హైదరాబాద్లో చిరుత సంచారం కలకలం రేపింది. తెల్లవారుజామున గోల్కొండ ఇబ్రహీంబాగ్ మిలిటరీ ప్రాంతంలో రోడ్డు దాటుతూ కనిపించింది చిరుత పులి. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. తారామతి వెనుక వైపు ఉన్న మూసీ వైపు చిరుత వెళ్లినట్లు సమాచారం. ఈ విషయాన్ని గోల్కొండ పోలీసులు అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. अच्छा उधर उधर का अच्छा उधर उधर का హైదరాబాద్లో చిరుత సంచారం కలకలం రేపింది. గోల్కొండ ఇబ్రహీంబాగ్ మిలిటరీ ప్రాంతంలో రోడ్డు దాటుతూ కనిపించింది చిరుత పులి. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. తారామతి వెనుక వైపు ఉన్న మూసీ వైపు చిరుత వెళ్లినట్లు సమాచారం. ఈ విషయాన్ని గోల్కొండ పోలీసులు అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ చెబుతారు. ప్రవీణ్, చెప్పండి, ఏంటి గోల్కొండ పరిసరాల్లో చిరుత సంచారానికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? గత వారం రోజులుగా హైదరాబాద్ లో చిరుత సంచారం కలకలం రేపుతుందని చెప్పాలి. మొన్న గ్రేహౌన్స్ సమీపంలో కనిపించినటువంటి చిరుత మరి నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నార్సింగ్ లో కూడా కనిపించింది. ఇప్పుడు తాజాగా మనం చూస్తున్నాం గోల్కొండ ప్రాంతంలోని ఇబ్రహీంబాగ్ వద్ద మిలిటరీ ప్రాంతంలో రోడ్డు దాటుతూ చిరుత కూడా కల్పించినటువంటి పరిస్థితి కనపడుతుంది. రోడ్డు దాటుతున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ సీసీ కెమెరాల్లో దృశ్యాలు కూడా రికార్డ్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే గోల్కొండ ఇబ్రహీంబాగ్ మిలిటరీ ప్రాంతంలో రోడ్డు దాటి తారామతి వెనుక వైపు ఉన్నటువంటి మూసీ వైపు ఆ చిరుత కూడా వెళ్ళినట్లు కొంత సమాచారం ఉంది. దీంతో అటవీ శాఖ అధికారులు అయితే మాత్రం ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఎక్కడైతే చిరుత సంచరించిందో ఆ ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అది ఒకవేళ ఇటువైపు గోల్కొండ వైపు వచ్చినట్లయితే అది మొత్తం పబ్లిక్ కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, మరి ప్రజలపైన దాడి చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందులో భాగంగానే అటవీ శాఖ అధికారులు అయితే మాత్రం అలర్ట్ అవ్వడం జరిగింది. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. మరోవైపు బోన్స్ కూడా 2-3 బోన్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. నార్సింగ్ లో కూడా ఇదే విధంగానే ఒక కొండ పైన కూర్చున్నటువంటి చిరుత అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొన్ని దృశ్యాలను వాళ్ళు రికార్డ్ చేసి అటవీ శాఖ అధికారులకు పంపించారు. అక్కడ కూడా కొన్ని బోన్స్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు చిరుత జాడ తెలియలేదు. ఇప్పుడు మరోసారి ఈ గోల్కొండ సమీపంలో చిరుత కనిపించడంతో కొంత అక్కడ ఉన్నటువంటి స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు అయితే మాత్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం అనేటువంటి అంశాన్ని అయితే మాత్రం స్పష్టం చేస్తున్నారు. స్వామి రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. क्या